మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు నుమాన్ గారు అండ్ బీజేపీ నాయకులు పైలా కృష్ణారెడ్డి గారు అండ్ టీడీపీ నాయకులు మల్లెల లింగారెడ్డి గారు. నమస్కారం అండి అందరికీ. రైట్, ముందుగా కృష్ణారెడ్డి గారు మీతో స్టార్ట్ చేస్తాం. కృష్ణారెడ్డి గారు, రెఫరీగా ఉండాల్సినటువంటి స్పీకర్ ప్లేయర్గా మారిపోయారు. ఇది కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నటువంటి విమర్శ. ఎందుకు బయాస్డ్గా ప్రభుత్వ ఒత్తిళ్ల ఆయన మీద ఉన్నాయి, అందుకే ఈ రకంగా విపక్ష నేతలకు టైం ఇవ్వకపోవడము, తర్వాత ఇష్టారీతిన సస్పెండ్ చేయడము సభ్యులను, ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్తున్నారు. అంటే అక్కడ మహిళా ఎంపీలు కూడా ఏదో ప్రధాని మీద కుట్ర చేసి ప్రధానికి హాని చేస్తారని చెప్పేసి ఆరోపించడం, మీరు ఎంట్రీ గేట్ దగ్గర అంతా క్లోజ్ చేశారు, ప్రధానిని ఏదో కాన్స్పిరసీ దాగుంది అని చెప్పేసి ఇలాంటి రకరకాల ఆరోపణలతో అంటే ఒక మహిళా ఎంపీలని అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి ఎంపీలని ఇలా తప్పుపట్టడము వాళ్ళ ఇంటిగ్రిటీని ప్రశ్నించినట్టు కాదా అనేసి వీళ్ళు అడుగుతూ ఉన్నారు. ఏం చెప్తారు సార్ మీరు దీనిపైన? మేడం, ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ఏదైతే పార్లమెంటులో జరుగుతున్న సంఘటన, లీడర్ ఆఫ్ అపోజిషన్ మహిళా ఎంపీలు ప్రవర్తించిన తీరు భారతదేశ ప్రజలు అసహించుకునే విధంగా ఉంది. దాన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయని విధంగా ఉంది. ఏదైనా నిరసన చెప్పాల్సిన పద్ధతి చాలా రకాలుగా ఉంటుంది. అది ఒక ప్రధానమంత్రి కూర్చోనాల్సిన స్థానం దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళి వీళ్ళు సైగలు చేసుకుంటా ఇంకా మందిని తీసుకురమ్మనడము, పార్లమెంటు వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థను ప్రజలకు ఒక తప్పు దారిలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది, నరేంద్ర మోడీ గారి పాలన జరుగుతుందని చూపించడానికి ఒక కుట్రపూరితమైన వ్యవహారాన్ని వీళ్ళు నడపడానికి వేసిన పన్నాగానికి అది ముందే లీక్ అవడము, అది ఈ రోజు కూడా వచ్చిన విజువల్లో మనకు బయటపడ్డది. వాళ్ళు చెప్పాల్సింది ఉంటే స్పీకర్ దగ్గరికి వెళ్ళి, స్పీకర్ మైక్ ఇవ్వకపోయినా, మీకు మాట్లాడకపోయినా పోడియం దగ్గరికి వెళ్ళండి, అక్కడ కూర్చోండి, ధర్నా చేయండి, ఏదన్నా చేయండి, మీ నిరసన తెలపండి. అలాగే ఉండాల్సిన దగ్గరకు పోయి ప్రధానమంత్రి స్థానం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మహిళా ఎంపీలు అంటే ఎవరు కూడా మహిళల మీద మన భారతదేశ పౌరులు తెలిసిన విషయమే, ప్రజలందరూ కూడా స్త్రీని దైవంతో సమానంగా చూస్తారు. ఎవరు కూడా వారిని చేతెత్తడిది మాట్లాడడం కానీ గట్టిగా కూడా మాట్లాడలేరు. ఆ ఒక్క బలహీనతను ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీలను పంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంతగానము మాట్లాడాల్సింది ఉండే రాహుల్ గాంధీ గారు వాళ్ళ ఎంపీలను పంపాల్సింది పోయి మహిళా ఎంపీలను అక్కడ మంత్రివర్యులు ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్యులు మీరు జెండర్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అక్కడ వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, అది ఫీమేల్ అయితే ఏంటి, మేల్ అయితే ఏంటి, వాళ్ళు రిప్రజెంటేటివ్స్ ఫర్ దేర్ దిస్ థింగ్. దానికి ఎందుకు మళ్ళీ మహిళలను ఎందుకు పంపించారు, జెంట్స్ని పంపించవచ్చు కదా అని ఎలా మాట్లాడతారు సార్? మేడము, అక్కడ అంతా మా జెంట్స్ ఉన్నారు, ఓన్లీ మహిళలు వెళ్ళారా అంటే దాంట్లో కుట్రపూరితం ఉంది. మొత్తం అంతా పార్లమెంట్ మెంబర్స్ అందరు వెళ్ళాల్సింది, జెంట్స్ వెళ్ళాల్సింది, మహిళలు వెళ్ళాల్సింది, అందరు వెళ్ళాల్సింది. అక్కడ ఒక కుట్రపూరితమైన వ్యవహారానికి వీళ్ళు ఆలోచన చేసే వీళ్ళు వెళ్ళిండు. అప్పటికైనా కేంద్ర మంత్రులు, నేను ఈ డిబేట్ అవ్వడానికంటే ముందర కూడా పార్లమెంట్లో ఏం జరిగింది అనేది కూడా క్షుణ్ణంగా చూసిన మంత్రులందరూ కూడా సమన్వయంతో దండం పెట్టి, మీరు మహిళామూర్తులు, మీరు దేవతలతో సమానము, మీకు గౌరవం ఉంది భారతదేశంలో, మీరు ఇక్కడ వచ్చి గలాట చేస్తే ఎవరన్నా ఒకటి మాట అంటే కూడా తప్పుగా పోతుందని ఒక కేంద్ర మంత్రులు ఎంపీలకు దండం పెట్టి రిక్వెస్ట్ చేసి మీ యొక్క డిమాండ్ని కానీ, మీ యొక్క బాధల్ని కానీ ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలంటే మీ స్థానాలకు వెళ్ళి మాట్లాడండి, లేదంటే మీరు వెళ్ళాల్సిన పోడియం దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సింది పోయి డైరెక్ట్ ప్రధానమంత్రి కూర్చున్న దగ్గరికి వెళ్ళి మీరు నిరసన తెలపడము అది ఏం లేదు మేడం. ఇప్పటికే దేశ ప్రజలందరూ కాంగ్రెస్ ను మర్చిపోతున్నారు. దాన్ని గుర్తించుకోవాలంటే దానికి ఒక పెద్ద మొత్తంలో అలజడి జరగాలంటే ప్రధానమంత్రి మీద దాడి చేయాలి. అది కూడా జెంట్స్ చేస్తే కాదు, మహిళలు చేస్తే అది నేషనల్ వైజ్ కాదు, ప్రపంచ దేశాలకు వెళ్తుంది. ఇంకొకటి, ఇప్పుడు వస్తున్న మన ఏదైతే మోడీ గారు విదేశీ పర్యటన చేయడము, ఒప్పందాలు జరగడము, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి? మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశం చేస్తున్న ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతులు చేయడానికి, వాటికి సంబంధించిన
ఒక్క నిమిషం నుమన్ గారు, మీ అవకాశం వస్తుంది, మీరు మాట్లాడండి, నో ప్రాబ్లం. ఐఎమ్ జస్ట్ రేజింగ్ మై హ్యాండ్. నేను ఏం మాట్లాడలేదు సార్. Yes, yes, yes. మీరు కంటిన్యూ చేయండి. ఓకే, దాంట్లో ఈ యొక్క బీజేపీకి వస్తున్న ఆదరణను ప్రపంచ దేశాలలో మనం తగ్గించాలి. రాహుల్ గాంధీ గారు ఎక్కడ వెళ్తున్నారండి? ప్రపంచ దేశాలకు అంటే ఏది వెళ్ళి బీజేపీకి ప్రధాని మోడీకి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను తగ్గించడం కోసం, డైవర్షన్ కోసము కాంగ్రెస్ ఎంపీలు మహిళా ఎంపీలను ముందు పెట్టి ఈ రకమైనటువంటి డ్రామాకు పార్లమెంట్లో తెరలేపారు అంటారు మీరు. అదొక అంశం మేడం. రెండో అంశం ఏంటంటే దేశ ప్రజలు, ప్రపంచ ప్రజలు కాంగ్రెస్ అంటే ఇక అయిపోయింది, ఇక మూసలది అయిపోయింది, మూలబడ్డది, పాత చేట అయిపోయింది, అది చినిగిపోయింది, దాన్ని ఎవరిని పట్టించుకుంటలేరంటే దానికి ఒక విలువ రావాలి, దాన్ని గుర్తింపు రావాలంటే ఒక అలజడి సృష్టించే చర్చ జరుగుతుంది ప్రపంచ దేశాలలో. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేసింది, కాంగ్రెస్ పార్టీ అది మంచి చేసిందా చెడు చేసిందా తర్వాత విషయం. ఒక చర్చ జరుగుతుంది, వీళ్ళ పార్టీ ప్రజలలోకి పోతుంది అనే దురుద్దేశం. దాన్ని ఇలా మోడీని బదనాం చేయాలి, బీజేపీని బదనాం చేయాలి. ఈ గత 15 సంవత్సరాలలో వీళ్ళకు ఏ ఒక్క అంశం దొరకలేదు. అవినీతిలో కానీ, మంత్రుల మీద కానీ, ప్రధానమంత్రుల మీద కానీ, మా యొక్క ఉన్న 19 రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల మీద కానీ, ఆ మంత్రివర్యుల కూడా మీద కానీ అవినీతి కానీ, అక్రమాల గురించి కానీ ఆరోపణలు లేవి. ఎలా ఏదో చిన్నమున్నాయి వచ్చినా కానీ అది సామాజికంగా జరిగినాయి కొన్ని ఏమైనా ఉండొచ్చు, కానీ పెద్ద మొత్తంలో కాంగ్రెస్ కు ఉపయోగపడే విధంగా కేంద్ర ప్రభుత్వం ఎక్కడ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. ఎక్కడైనా ఏదైనా జరిగింది అనిపిస్తే, ప్రజలకు అది చెడు అనిపిస్తే కూడా వీటిని క్షమాపణ చెప్పి వెనుకకు తీసుకున్నవి ఉన్నాయి. ఇవన్నిటితోటి ప్రజల మొప్పు పొంది వాళ్ళు 3వ ప్రభుత్వం వచ్చారు, 4వ కూడా 400కు పైన సీట్లు వస్తాయి. ప్రతిపక్షంలో కూడా కూర్చునే పరిస్థితి మాకు లేదు. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం సైడ్ చూస్తున్నాయి. రైట్ కృష్ణారెడ్డి గారు, మళ్ళీ మాట్లాడదాం. నుమన్ గారు మీరు మాట్లాడే ముందు డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకున్నాం.